మొహంజోదారో తవ్వకాల్లో దొరికిన ఈ సీలోని ఈ గజిబిజి గీతలు మన సంస్కృతిని తెలియజేస్తాయి. అదెలాగో డీకోడ్ చేద్దాం రండి. ఈ కాయిన్‌ని జాగ్రత్తగా గమనించండి. మనకి ఒక జంతువు కనిపిస్తుంది. ఏమిటిది? యెస్, అది ఒక నీటి దున్నపోతు లేదా ఎద్దు. మరి చుట్టూ ఉన్న ఈ గీతలు ఏమిటి? క్లియర్‌గా చూడండి. వాళ్ళు మనుషులు. అంటే ఈ యానిమల్ వీరిని తన కొమ్ములతో కుమ్ముతోందనమాట. మరి ఇది దేనిని సూచిస్తుంది? కొందరు పరిశోధకులు చెప్పేదేంటంటే ఇది ఒక రాజముద్ర. రాజు చాలా బలమైన వాడని చెప్పడానికి దీన్ని వాడేవారు అని. రెండవ వాదన ఇది జల్లికట్టు లాంటి ఒక ఆట అని. ఆ ఆటలో దున్నపోతు మనుషులను తుత్తునియాలు చేస్తుంది అని. దీనికి సాక్ష్యంగా వీరు రెండవ కాయిన్ని చూపిస్తున్నారు. ఈ కాయిన్‌లో ఒక ఆటగాడు ఎంతో చాకచక్యంగా, కళాత్మకంగా దున్నపోతు పైనుంచి ఎగిరి దాని నుంచి తప్పించుకున్నాడు. ఆటలో కళను ప్రదర్శించాడు. అంటే ఇది ఒక వినోద క్రీడ అని. రెండవ కాయిన్ హౌ టు ప్లే అని చూపిస్తే మొదటి కాయిన్ హౌ నాట్ టు ప్లే చూపిస్తుంది అంటున్నారు. మరి దీని మీద మీరేమనుకుంటున్నారు? ఈ క్రీడ ఇప్పటి మన జల్లికట్టు ఆటేనా? కింద కామెంట్స్‌లో తెలియజేయండి.